హలో మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మహేందర్ అగర్వాల్ స్టడీ హబ్. మనం ప్రీవియస్ క్లాస్లో ఈ అరిథమెటిక్ 3.0లో మన ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించిన క్వశ్చన్స్ అనేవి డిస్కషన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆ డిస్కషన్లో భాగంగా నెక్స్ట్ వీడియోలో మనం ఈ చాప్టర్లో ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి ఎలా అడగడం జరిగింది, దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం ఒక్కో క్వశ్చన్కు ఎన్ని మెథడ్స్ చేస్తాం, అయితే మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3, మెథడ్ 4 చేస్తామా, లేదా కాన్సెప్ట్ ప్లస్ లాజిక్ అనేది నేర్చుకుంటామా, లేదా ఫార్ములా అనేది యూజ్ చేస్తామా అనేది డిస్కస్ చేయడం జరిగింది కదా. కాబట్టి ఇప్పుడు మనం ఆ ప్రాఫిట్ అండ్ లాస్లో ప్రీవియస్ ఇయర్ సంబంధించిన క్వశ్చన్స్, ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఎక్కడికి వెళ్ళి వచ్చినాయంటే మనకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ నుంచి వచ్చింది, నెక్స్ట్ ఎస్ఎస్సి సీజీఎల్ కావచ్చు, నెక్స్ట్ తర్వాత ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు. ఓకేనా, వాటికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేస్తాం. కొంచెం క్వశ్చన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి, మరీ డిఫరెంట్ అంటే డిఫికల్ట్ ఏమి ఉండవు. కాకపోతే నువ్వు క్వశ్చన్స్ అనేవి నేర్చుకున్నట్లయితే దానికి సంబంధించిన మోడల్ నువ్వు ఎప్పుడైతే నేర్చుకుంటావో ఆ ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ చేస్తావు కదా. ఓకేనా, దానికి సంబంధించిన క్వశ్చన్ ఒకసారి డిస్కస్ చేసినట్లయితే ఏమని మెన్షన్ చేసిందంటే చూడండి, యాక్చువల్లీ మనకి ఇది ప్రీవియస్ క్వశ్చన్ ఎప్పుడు వచ్చిందంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీలో వచ్చింది, ఎస్ఎస్సి సీజీలో వచ్చింది, ఏపీఎస్ఐలో వచ్చిన క్వశ్చనే. ఇది నెంబర్తో సహా సేమ్ అనేది ఉండడం జరిగింది. అందుకోసమే మనం అరిథమెటిక్ 3.0లో మనం లెవెల్ 4 అనుకున్నాం కదా. లెవెల్ 4లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేస్తున్నాం కదా, దానికి సంబంధించిన క్వశ్చనే ఇప్పుడు డిస్కస్ అనేది చేస్తున్నాం. ఒకసారి క్వశ్చన్ చూసినట్లయితే, a shopkeeper sells a table at 12.1/2% profit and a chair 8.1/3% loss. Then he earns 25 rupees as total profit. But if he sell the table at 8.1/3 loss and chair at 12.1/2% profit, then there is no loss or profit. What is the cost price of table అన్నాడు in rupees. ఒక వ్యాపారి ఒక టేబుల్ను 12.1/2% లాభానికి, కుర్చీని 81/3% నష్టానికి అమ్మి మొత్తం మీద 25 రూపాయలు లాభం పొందాడు. అయితే ఆ వ్యాపారి టేబుల్ను 81/3% నష్టానికి మరి కుర్చీని 12.1/2% లాభానికి అమ్మినట్లయితే అతనికి లాభం కానీ నష్టం కానీ రాలేదు. అయితే టేబుల్ యొక్క కొన్న ధర అని అడిగిండు. టేబుల్ యొక్క కొన్న ధర అడిగిండు కాబట్టి ఇలా ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం. ఓకేనా, ఇది మనకు జనరల్గా ఎలా చేస్తున్నామంటే మనకు మిక్స్డ్ ఫ్రాక్షన్లు ఇచ్చినాం, అది పర్సెంటేజ్లో కూడా చెక్ చేసుకున్నట్లయితే కొంచెం డిఫికల్టీ అనిపిస్తుంది. కొంచెం మరీ ఎక్కువ ఏం కాదు, కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది. కాబట్టి ఏ విధంగా సాల్వ్ చేయాలి, మనం ఈ ప్రాబ్లం కూడా ఎన్ని మెథడ్లో మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాం ఒక్కసారి చెక్ చేసినట్లయితే, ఫస్ట్ టేబుల్ 12.1/2% ప్రాఫిట్ అన్నాడు, నెక్స్ట్ చైర్ ఏమో 8.1/3 లాస్ అన్నాడు. అప్పుడు ఓవరాల్గా అతనికి ఎన్ని రూపీస్ వచ్చింది, 25 రూపీస్ అనేది ప్రాఫిట్ వచ్చింది. క్లియరా కదా. నెక్స్ట్ ఇప్పుడు టేబుల్ను 8.1/3 లాస్ కమ్మిండు, నెక్స్ట్ తర్వాత చైర్ ఏమో 12.1/2% ప్రాఫిట్ కమ్మినట్లయితే అక్కడ ఏమైంది, దేర్ ఈస్ నో ప్రాఫిట్ అండ్ నో లాస్ అన్నాడు. కాబట్టి ఏ విధంగా సాల్వ్ చేస్తాం, ఫస్ట్ మెథడ్ 1 అనేది ఎలా సాల్వ్ చేస్తామంటే చూడండి, దానికంటే ముందు ఎవరైతే ఓకేనా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్నారో వారికి ఆ మిక్స్డ్ ఫ్రాక్షన్లు ఇచ్చినప్పుడు పర్సెంటేజ్ కన్వర్టెడ్ ఇంటూ ఫ్రాక్షన్, నెక్స్ట్ ఫ్రాక్షన్ కన్వర్టెడ్ ఇంటూ పర్సెంటేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయడం రావాలి. లేదు అంటే దాని యొక్క వాల్యూ అనేది రావాలి. అంటే మీరు మినిమం ఎలా నేర్చుకుంటారంటే 1/2 నుంచి స్టార్ట్ చేస్తే 1/20 వరకు మినిమం నేర్చుకోండి. తర్వాత ఇంకా నాకు సబ్జెక్టు పైన గ్రిప్ రావాలంటే మనకు 1/2లో నేర్చుకున్నాం, నెక్స్ట్ 1/6 నేర్చుకున్నాం కాబట్టి 5/6 అన్న కూడా రావాలి. 1/7 అన్నప్పుడు 2/7, 3/7, 4/7, 5/7, 6/7 అని రావాలి. 1/8 నేర్చుకున్నప్పుడు 3/8, 5/8, 6, 7/8 అనేది రావాలి. నెక్స్ట్ తర్వాత 1/9 నేర్చుకున్నప్పుడు 2/9, 3, 4/9, 5/9, 7/9 కూడా రావాలి. నెక్స్ట్ తర్వాత 1/11 నేర్చుకున్నప్పుడు 1/11, 2/11, 3/11 అప్ టు 9/11 అనేది రావాలి. నెక్స్ట్ 1/13 నేర్చుకున్నప్పుడు 2/13 అనేది కూడా నీకు రావాలి. కాబట్టి నీకు సబ్జెక్ట్ పైన గ్రిప్ రావాలంటే ఫస్ట్ ఆ వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయడం రావాలి. అయితే అక్కడ కూడా మనం డిస్కస్ చేసినాం. ఏమని డిస్కస్ చేసినాం అంటే మనకు ఎట్లా ఎక్స్పాండేషన్ అని రావాలి, ఆ ఎక్స్పాండ్ చేయడం అన్న వాల్యూ రావాలి, లేదా మల్టిప్లికేషన్ అన్న రావాలి. మీకు 2 మెథడ్స్ అనేది చెప్పడం జరిగింది. కాబట్టి నీకు ఏ మెథడ్ నచ్చితే ఆ మెథడ్ అక్కడ ఫాలో అవ్వండి. క్లియర్ కదా. ఇక్కడ నీకు వాల్యూస్ అనేది ఏం తెలియాలంటే చూడండి, 8/1/3 అనుకున్నాం. నెక్స్ట్ 8/1/3 అంటే మీనింగ్ ఏంటిదంటే 1/12 అనుకున్నాం. నెక్స్ట్ తర్వాత 12/1/2 అనుకున్నాం కదా. 12/1/2 అంటే ఏమనుకున్నాం అంటే 1/8 అనుకున్నాం. ఇక్కడ వరకు క్లియర్.
క్లియర్ కదా 1/8 అంటే 12 1/2 1/12 అంటే ఎంత 8 1/3 ఒకటేమో ప్రాఫిట్ అన్నాడు ఒకటేమో లాస్ అన్నాడు కాబట్టి ఫస్ట్ దాని యొక్క వాల్యూ అనేది రాస్తున్నాం క్లియరా కదా ఒక్కసారి చెక్ చేసినట్లయితే మనం మెథడ్ 1 అనుకున్నాం కదా ఇక మెథడ్ 1 అనేది ఎలా రాస్తున్నాం అంటే నెక్స్ట్ టేబుల్లో ఎంత అన్నాడు 12 1/2 మరి 12 1/2 అంటే ఎంత అన్నట్టు 1/8 ఓకేనా దీన్ని మనం ఫస్ట్ ఏం చేయాలి కన్సిడర్ చేయకండి మనకు దేర్ ఈజ్ నో ప్రాఫిట్ నో లాస్ అన్నాడు కాబట్టి లాభం లేదు నష్టం లేదంటే మీనింగ్ ఏంటిది జీరో అన్నట్టే కదా ఆ సెకండ్ మనం కీ పాయింట్ పట్టుకున్నట్లయితే టేబుల్ యొక్క వాల్యూ ఏముంటుంది నెక్స్ట్ చైర్ యొక్క వాల్యూ ఏముంటుంది ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే యాక్చువల్లీ ఈ క్వశ్చన్ మనం వితౌట్ పెన్ తోటి సాల్వ్ చేయొచ్చు వితౌట్ పెన్ అంటే అసలు క్వశ్చన్ ఏమో మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది వితౌట్ పెన్ తోటి సాల్వ్ చేయొచ్చు అంటే ఈజీగా సాల్వ్ చేస్తాం ఎలా సాల్వ్ చేస్తామంటే చూడండి 12, 8 యొక్క ఎల్సిఎం ఎంత 24 కదా 24 మనం అడిగింది ఇక్కడ ఏంటిది టేబుల్ అడిగింది కాబట్టి నెక్స్ట్ 24ను 12 1/2 అంటే ఎంతలో క్యాన్సిల్ అయిపోతుంది మనకి ఇక్కడ 1/2 అనుకున్నాం కదా ఓకేనా ఇదేమో 1/3 అనుకున్నాం అంటే మీనింగ్ ఏంటిది 8 అనుకున్నాం తర్వాత చూడండి ఇక్కడేమో 1/12 1/8 అన్నాం ఓకేనా ఈ 24ను 12 అనేది 2 టైమ్స్ చేస్తుంది నెక్స్ట్ తర్వాత 24 అనేది 8 అనేది 3 టైమ్స్ చేస్తుంది కాబట్టి ఇగో 24 × 3 72 మరి 72 తోటి మల్టిప్లికేషన్ అయ్యే ఓకేనా డివైడెడ్ బై ఆన్సర్ ఏముంది ఇక్కడ చూడండి 72 తోటి డైరెక్ట్ ఒకటే ఆన్సర్ ఉంది కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ వన్ 360 కాబట్టి సింపులా కదా వెరీ ఈజీ వితౌట్ పెన్ తోటి సాల్వ్ చేయొచ్చు ఓకేనా అంతేకాని మనం డైరెక్ట్ చేయలేమంటే చేయొచ్చు ఓకేనా ప్రొసీజర్ చెప్తా నెక్స్ట్ లాజిక్ చెప్తాం నెక్స్ట్ తర్వాత మనకు అదేంటిది మనకు నేర్చుకునేది ఏంటిది ఫార్ములా ఉందనుకోండి ఫార్ములా కూడా మనం ఈజీగా సాల్వ్ చేస్తాం సరే ఒకసారి చూడండి ఇక్కడ అయిపోయింది కదా వితౌట్ పెన్ తోటి సాల్వ్ చేసినామా లేదా సింపుల్గా అయిపోయింది ఇప్పుడు మనకు ఏం కావాలి సెకండ్ కండిషన్ తీసుకోవాలి నో ప్రాఫిట్ నో లాస్ అన్నాడు కాబట్టి అది చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ టేబుల్ 8 1/3 అన్నాడు మరి 8 1/3 అంటే 12 కాబట్టి ఇక t × 1/12 ఈక్వల్ టు దేర్ ఈజ్ నో ప్రాఫిట్ నో లాస్ అన్నాడు కాబట్టి చైర్ రాస్తున్నాం ఎంత 1/8 చైర్ అని రాస్తున్నాం క్లియర్ కదా ఇక్కడికి క్యాన్సిల్ చేసినట్లయితే 4 2s నెక్స్ట్ 4 3s అంటే t/3 ఈక్వల్ టు ఎంత వచ్చింది c/2 వచ్చింది అంటే ఇక్కడికి వెళ్ళి రాస్తున్న చైర్ నీటి తీసుకొస్తే టేబుల్ బై చైర్ ఈజ్ ఈక్వల్ టు 3/2 అని రాస్తున్నాం క్లియర్ కదా మరి మనం అడిగింది టేబుల్ కాబట్టి మనం చైర్లోకి కన్వర్ట్ చేయడానికి ట్రై చేద్దాం చైర్లోకి కన్వర్ట్ చేస్తున్నాం అంటే ఇప్పుడు నేను ఏం రాస్తున్నా అంటే చూడండి చైర్ ఈజ్ ఈక్వల్ టు రాసినట్లయితే లేకుంటే ఇక్కడే రాస్తున్నా కదా ఇక్కడ రాస్తున్నా చూడండి చైర్ ఈజ్ ఈక్వల్ టు రాసినట్లయితే చైర్ ఈజ్ ఈక్వల్ టు రాస్తే ఓకేనా ఓకే తీసుకెళ్తే ఏమవుతుంది 2t/3 వచ్చింది 2t/3 వచ్చింది క్లియర్ కదా ఓకేనా అంటే చైర్ ఉన్న దగ్గర మనం ఏం రాయాలి 2t/3 రాయాలి క్లియర్ అయిపోయింది నెక్స్ట్ తర్వాత ఇప్పుడు రాయండి ఫస్ట్ 12 1/2 అన్నాడు ఓకేనా ఇక్కడికి వెళ్ళి రాసినట్లయితే ఏ విధంగా రాస్తామంటే టేబుల్ ఇంటూ 12 1/2 12 1/2 అంటే ఎంత 1/8 అని రాసినాం ఇది ప్రాఫిట్ లాస్ అన్నాడు కాబట్టి ఇక మైనస్ రాసినాం c × 1/12 ఈక్వల్ టు ఎన్ని రూపీస్ ప్రాఫిట్ వచ్చింది 25 కాబట్టి అలానే రాసినాం నెక్స్ట్ ఇక t/8 అలానే రాస్తున్నాం మైనస్ c అన్నాం c అంటే ఎంత రాసినాం అంటే చూడండి 2t/3 × 1/12 అని రాసినాం ఈక్వల్ టు 25 వచ్చింది కాబట్టి 2 తోటి క్యాన్సిల్ చేస్తున్నాం 2 1s 2 6 వచ్చింది ఇంకోటి ఏమైనా క్యాన్సిల్ అయితే అంటే ఇంకొక స్టెప్ రాస్తున్నాం చూడండి t/8 అని రాసినాం మైనస్ తర్వాత t అలానే రాసినాం 3 × 6 అంటే 18 కదా కాబట్టి 18 అని రాసినాం ఈక్వల్ టు 25 అని రాసినాం 25 రాసినాం కాబట్టి ఇప్పుడు నీకు 8, 18 యొక్క ఎల్సిఎం రావాలి మరి 8 18లో హైయెస్ట్ నెంబర్ ఎంత 18 డబుల్ చేస్తే 36ను ఏంటిది 8 అనేది డివైడ్ చేయదు మరి 36కు డబుల్ చేస్తే ఎంత 72 అంటే ఇక్కడ నీకు తెలవాల్సింది ఏంటంటే మనకి ఇక్కడ 8, 18 ఎల్సిఎం 8, 18 ఎల్సిఎం ఎంత 72 తెలియాలి మీకు ఆల్రెడీ ఎల్సిఎం అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేయాలని చెప్పినాం క్లియర్ కదా ఏమని చెప్పినా అంటే చూడండి హైయెస్ట్ నెంబర్ డబుల్ చేయి త్రిబుల్ చేయి 4 టైమ్స్ చేయి ఎక్కడ డివైడెడ్ బై అవుతుందో 2 నెంబర్స్ తోటి డివైడ్ కావాలి 8, 18లో హైయెస్ట్ నెంబర్ ఎంత 18 కదా డబుల్ చేయి 36ను 8 చేస్తుందా 8 అనేది డివైడ్ చేయదు కదా మరి 36ని డబుల్ చేయి 72ను 8 అనేది డివైడ్ చేస్తుంది కదా ఎన్ని టైమ్స్ డివైడ్ చేస్తుంది 9 టైమ్స్ క్లియర్ కదా
18 4 జా 72 క్లియర్. కాబట్టి ఇక్కడ రాస్తున్నా చూడండి. నెక్స్ట్ 72ను 8 ఎన్ని టైం డివైడ్ చేస్తుంది 9 టైమ్స్ కాబట్టి 90 మైనస్ 72ను 18 4 టైమ్స్ డివైడ్ చేస్తుంది కాబట్టి 40 డివైడెడ్ బై ఎంత వచ్చింది ఎల్సిఎం 72 ఈజ్ ఈక్వల్ టు ఎంత 25 వచ్చింది 25. మరి 90లోకి వెళ్ళి 40 తీసేస్తే 5t వచ్చింది ఈక్వల్ టు 25 ఇంటూ ఈ 72 అటు వెళ్తే ఏమవుతుంది డివైడెడ్ బై కాస్త ఇంటూ అవుతుంది. ఓకేనా 5 1s 5 5s. నెక్స్ట్ టేబుల్ ఈజ్ ఈక్వల్ టు 72 5s. నీకు మల్టిప్లికేషన్ విత్ 5 అని చెప్పినా కదా, మరి ఏం చెప్పినా 5 అని చేసినప్పుడు ఆఫ్ చేయాలి 0 పెట్టాలి. మరి 72లో ఆఫ్ ఎంత 36 పక్కకు 0 రాస్తే ఎంత ఓకేనా 360 అవుతుంది. అంటే టేబుల్ కాస్ట్ ప్రైస్ ఎంత 360. మరి 360 అంటే ఆప్షన్ ఏమొచ్చింది ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ వన్. క్లియరా కదా? ఓకేనా, ఈ విధంగా చేసినట్లయితే ఆన్సర్ అనేది వస్తుంది. అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక మోడల్ చేస్తున్నాం చూడండి. ఏ మోడల్ చేస్తామంటే కూడా చూడండి మెథడ్ 2 అని రాస్తున్నాం. మెథడ్ 2 అంటే నీకు ఇక్కడ ఆల్రెడీ చెప్పినాం ఏమి ఇచ్చినామంటే 8,12 కాబట్టి 8 12 LCM 8,12 LCM ఎంత 24 12 8 12 హైయెస్ట్ ఎంత 12 కదా. మరి 12 డబుల్ చేయి 24ను 8 డివైడ్ చేస్తుంది కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ ఏం చేయాలి 24. క్లియర్. కాబట్టి ఇప్పుడు ఏం రాస్తున్నా అంటే చూడండి టేబుల్ నెక్స్ట్ చైర్ అని రాస్తున్నాం. టేబుల్ చైర్ LCM 24 నెక్స్ట్ ఇక్కడ కూడా 24 అని రాస్తున్నాం. టేబుల్ ఇంటూ ఓకేనా ఎంత 24 అన్నాం కాబట్టి ఇక్కడికి వెళ్ళి రాస్తున్నాం. టేబుల్ ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది, చైర్ ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది కాబట్టి ఇగో ఇంటూ 3 నెక్స్ట్ ఇంటూ 2 వచ్చింది. క్లియర్ కదా? అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళి రాస్తున్నాం చూడండి టేబుల్ నెక్స్ట్ తర్వాత చైర్ అంటున్నాం. టేబుల్ను ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ కమ్మిండు 12 1/2. 12 1/2 అంటే మనకు తెలుసు ఎంత 1/8 కాబట్టి ఇగో ఇంటూ 1/8 అని రాసినాం. ఇంటూ 1/8 అని రాసినాం. మరి ఇది మైనసే కదా, మైనస్ కాబట్టి ఇగో 8 1/3 లాస్ అన్నాం కాబట్టి -1/12 ఇంటూ ఓకేనా క్యాన్సల్ చేసినట్లయితే ఇగో 8 1s 8 3s 3 ఇంటూ 3 ఇగో 8 1s 8 3s 3 ఇంటూ 3 అంటే ఎంత +9 వచ్చింది +9. క్లియర్ కదా? నెక్స్ట్ తర్వాత ఇగో 12 1s 12 2s మరి 2 ఇంటూ 2 అంటే ఎంత -4 వచ్చింది. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ చూడండి, ఒకటేమో +9 తర్వాత ఇంకోటి -4 కాబట్టి 9లోకి వెళ్ళి 4 తీసేస్తే ఎంత 5 కాబట్టి అదే రాసినాం చూడండి 5 parts ఈక్వల్ ఎంత ప్రాఫిట్ 25 కదా. మరి 1 part ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 5 వచ్చింది. మరి మనకు కావాల్సింది ఎంత టేబులే కదా. మరి టేబుల్ అంటే 24 ఇంటూ 3 కాబట్టి 72. మరి 72 parts ఈక్వల్ టు ఎంత 360. క్లియర్ కదా? అయిపోయింది. సింపులా కదా? వెరీ ఈజీ. నువ్వు LCM మోడల్ చేసినావు అనుకోండి సింపుల్గా అయిపోయింది. అవునా కదా? లేదు నువ్వు ఇలా చేస్తా అంటే ఇలా చేసుకోండి, లేకుంటే ఇలా చేస్తా అంటే ఇలా కూడా చెక్ చేసుకోండి. లేదు అంటే మెథడ్ 3 అనేది సాల్వ్ చేస్తున్నాం చూడండి. మెథడ్ 3 అంటే ఏ విధంగా సాల్వ్ చేయాలి. ఓవరాల్గా అతనికి ఎన్ని రూపీస్ వచ్చినాయి టేబుల్ అది మొత్తం 12 1/2% ప్రాఫిట్ టేబుల్, 8 1/3% చైర్ కాబట్టి ఈక్వల్ టు ఓకేనా మర్చెంట్ గేట్స్ ఆర్ షాప్ కీపర్ గేట్స్ 25 రూపీస్ ప్రాఫిట్ 25 రూపాయలు లాభం వచ్చింది. అవునా కదా? కాబట్టి ఎలా రాస్తున్నాం అంటే చూడండి ఓకే 25 అని రాస్తున్నాం. ఇగో 25 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ 12 1/2 అన్నాం. 12 1/2 అంటే ఎంత వచ్చిందంటే చూడండి 1/8 ఇక మైనస్ లాస్ కాబట్టి మైనస్ అని రాస్తున్నాం. ఓకేనా మైనస్ ఎంత వచ్చిందంటే -1/12 వచ్చింది. ఓకేనా ఇక్కడికి వెళ్ళి చెక్ చేసినట్లయితే ఇది 25 అలానే రాస్తున్నాం. ఇక 1/8 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కాబట్టి 1/12 వచ్చింది ఈక్వల్ టు రాసినాం కాబట్టి 8,12 యొక్క LCM ఎంత 24 కదా. 24 కాబట్టి అదే రాస్తున్నాం స్టెప్ 25 డివైడెడ్ బై ఓకేనా 24ను 8తో డివైడ్ చేస్తే ఎంత వచ్చింది 3 వచ్చింది ప్లస్ 2 వచ్చింది నెక్స్ట్ డివైడెడ్ బై 24 వచ్చింది. ఓకేనా ఈ 24 పైకి వెళ్ళిపోతుంది కాబట్టి
25 ఇంటూ 24 డివైడెడ్ బై 5 వచ్చింది. 5 1s 5 5s. ఓకేనా, ఎంత వచ్చింది? 120. 120 ఇంటూ మనకి ఏమొచ్చిందంటే చైర్ అనేది టేబుల్ అనేది 3 పార్ట్సే కాబట్టి 123s. 123s ఎంత వచ్చిందంటే 360 రూపీస్ అనేది రావడం జరిగింది. 360 రూపీస్ వచ్చింది కాబట్టి ఇది టేబుల్ గురించి మాట్లాడుతున్నాం. లేదు నేను మెథడ్ 4 కూడా చేస్తా. మెథడ్ 4 కూడా చేసినట్లయితే ఏ విధంగా వస్తుంది? ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం కదా, ఏమని మాట్లాడుకున్నామంటే మనకు 8, మనకు 12 ఉంది. 8, 12 యొక్క ఎల్సిఎం ఎంత? 24 కదా, 24 వచ్చింది. అదే కదా మనం మాట్లాడుకుంది, 24 వచ్చింది. ఈ 24ను 24 అని రాసినాం. ఒకసారి అబ్జర్వ్ చేయండి. 8, 12 యొక్క ఎల్సిఎం ఎంత అంటే 24 వచ్చింది. మరి ఇక్కడ టేబుల్ అంటే 3 అనుకున్నాం, నెక్స్ట్ చైర్ అంటే 2 అనుకున్నాం కదా. మరి మనకు కావాల్సింది టేబుల్ కాబట్టి ఈ 72 ఇంటూ 3 అంటే 24 ఇంటూ 3 అంటే 72 వచ్చింది. మరి 72 అనేది ఓకేనా ఇచ్చిన ఆప్షన్లో దేన్ని డివైడ్ చేస్తుంది అంటే ఓన్లీ 360ని చేస్తుంది కాబట్టి ఆన్సర్ ఎంత వచ్చింది? 360 అనేది రావడం జరిగింది. 360 ఎందుకంటే 72 5s అనే కదా, 72 5s ఎంత? 360 వచ్చింది. ఓకేనా, ఇంకొక మెథడ్ కూడా చేయొచ్చు. ఇప్పటికే 4 మెథడ్స్ అయినాయి కాబట్టి మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఇక 5th మెథడ్ అనేది చెప్పడం లేదు, ఎందుకంటే అలిగేషన్ ద్వారా కూడా సాల్వ్ చేయొచ్చు ప్రాబ్లం. ఓకేనా, నువ్వు మెథడ్ 1 ఇలా సబ్స్టిట్యూట్ చేయడం వస్తుందా, లేదా సెకండ్ మెథడ్ ఎల్సిఎం మోడల్ చేస్తావా, లేదా ఫార్ములా బేస్ లా చేస్తా అంటే ఇలానన్నా చేయండి. లేదు మనకు ఇక ఇంకా షార్ట్ కట్ చేయాలంటే త్రూ ఆప్షన్ ద్వారా కూడా సాల్వ్ చేస్తాం. ఓకేనా, 5th మెథడ్ ఇంకేముందంటే మనకు అలిగేషన్ మోడల్లో కూడా చెక్ చేయొచ్చు. కాబట్టి నువ్వు ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఓకేనా ఏ విధంగా సాల్వ్ చేయాలి, మ్యాథ్స్ అంటేనే ఆలోచించాలి. మరి ఆలోచించాలన్న ఉద్దేశంతో డిఫరెంట్ మెథడ్ అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి నాన్ మ్యాథ్స్ విద్యార్థులారా ముఖ్యంగా మీకోసమే, ఎందుకంటే మీరు మ్యాథ్స్ అంటే భయపడతారు కదా. ఓకేనా, 10th వరకు మీరు మ్యాథ్స్ అనేది ప్రతి ఒక్కరు చదువుకున్నారే కాబట్టి దాన్ని మనం ఏ విధంగా సాల్వ్ చేసినాం. మీరు చాలామంది 10th క్లాస్ అయిపోయాక మ్యాథ్స్కి భయపడే ఇంటర్ ఏం చేశారంటే సిఈసి తీసుకున్నారు లేదా బైపీసీ తీసుకున్నారు. మళ్ళీ చివరికి ఎక్కడికి వచ్చారంటే కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చారు కాబట్టి ఇక్కడికి వెళ్ళి తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు. అక్కడ తప్పించుకున్నారు కదా, మరి ఇక్కడికి వెళ్ళి మ్యాథ్స్ నేర్చుకుంటేనే జాబ్ వస్తుంది. చాలా ఎగ్జామ్ చూడండి, మీరు ఏ ఎగ్జామ్ రాసినా కూడా అరిథమెటిక్ రీజనింగ్ అనేది 50% ఉండడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా నువ్వు నేర్చుకోవాలి. మరి నేర్చుకోవాలంటే డిఫరెంట్గా నేర్చుకోవాలి. ఒకటే మెథడ్ నేర్చుకున్నావంటే నీకు అక్కడి వరకు ఉంటుంది, అది బట్టి పట్టినట్టు ఉంటుంది. కాబట్టి నువ్వు డిఫరెంట్ స్టైల్లో చేయాలి. కాబట్టి ఆ ఉద్దేశంతో మనం అనేవి ఇక్కడ క్లాస్లో అది ఆఫ్లైన్ కావచ్చు ఆన్లైన్ కావచ్చు మనం డిస్కస్ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి అది ఒక్కసారి చెక్ చేసుకోండి. ఓకేనా, సేమ్ ఇలాంటిదే క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం. క్లియర్ కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసినప్పుడు a person sells his table at a profit of 7.1/7% and his chair at a loss of 6.1/4% and gains 15 rupees on the whole. But if he sells table at a loss of the 6.1/4% and the chair at a profit of 7.1/7%, then he neither gain or nor losses. Then the cost price of the table is అన్నాడు. ఒక వ్యక్తి తన టేబుల్ను 7.1/7% లాభానికి మరియు కుర్చీని 6.1/4% నష్టానికి అమ్మి మొత్తం మీద 15 రూపాయల లాభం పొందాడు. అయితే అతడు టేబుల్ను 6.1/4 నష్టానికి కుర్చీని 7.1/7% లాభానికి అమ్మినట్లయితే అతనికి లాభం కానీ నష్టం కానీ ఏది రాదు. అయితే అప్పుడు ఆ టేబుల్ యొక్క కొన్న వేల అన్నాడు. మనం ప్రీవియస్ క్వశ్చన్ మనం సాల్వ్ చేసింది దేనికి సంబంధించిందంటే మనకు ఏపీఎస్ఐకి సంబంధించిన క్వశ్చనే. తర్వాత అదే క్వశ్చన్ నెక్స్ట్ ఎస్ఎస్సి సిజిఎల్, నెక్స్ట్ తర్వాత మనకు రైల్వే ఎన్టీపీసీలో మనకు సేమ్ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రీవియస్లో మనం డిస్కస్ చేసింది. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇచ్చింది ఇప్పుడు అంటే ఐసీఆర్ 2023లో ఇచ్చిన క్వశ్చన్. ఓకేనా, నీకు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఓకేనా దానిపైన వాల్యూస్ అనేది తెలవాలి. ఏంటిది వాల్యూస్ అంటే 7.1/7 నెక్స్ట్ 6.1/4 అనేది వాల్యూ తెలవాలి. కాబట్టి ఫస్ట్ ఆ వాల్యూస్ రాస్తున్నా చూడండి. 7.1/7% అంటే ఎంత? 1/14. నెక్స్ట్ తర్వాత 6.1/4% అంటే ఎంత? 1/16. ఇక్కడి వరకు క్లియర్. 6.1/4% అంటే 1/16, 7.1/7% అంటే ఎంత? 1/14. క్లియరా కదా? ఓకే, ఇప్పుడు మనం క్వశ్చన్ రాస్తున్నాం చూడండి. మెథడ్ 1 అని చేస్తున్నాం. ఇంతకుముందు మనం సాల్వ్ చేసినట్టే సాల్వ్ చేద్దాం. మరి డైరెక్ట్ ఆన్సర్ చేద్దామంటే డైరెక్ట్ ఆన్సర్ కూడా సాల్వ్ చేద్దాం. ఇప్పుడు నేను 3 మెథడ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఇంతకుముందు మనం మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3, మెథడ్ 4 చెప్పినా కదా.
ఇక ప్రతిసారి అలా ఎందుకు, ఇప్పుడు 3 మెథడ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఒక్కసారి చెక్ చేసినట్లయితే మనకి ఏం ఇచ్చిండంటే 7/1/7% ప్రాఫిట్ అన్నాడు కాబట్టి అదే రాస్తున్నా చూడండి. 7/1/7 అంటే ఎంత, 1/14 కాబట్టి ఇక్కడ ఏమని రాస్తున్నా చూడండి, 14,16 LCM అని రాస్తున్నాం. LCM ఏంటంటే ఈ 14, 16 అనేది ఏ నెంబర్తో డివిజిబుల్ అవుతుంది, 2 తోటి. కాబట్టి 2 7 జా 2 8 జా, మరి 7 × 8 ఎంత, రెండు నెంబర్లు డిఫరెంట్ కాబట్టి 56. 56 డబులే 112. కాబట్టి LCM ఎంత, 112. క్లియర్ కదా. కాబట్టి అదే రాస్తున్నా చూడండి, 7/1/7% అన్నాడు కాబట్టి ఓకేనా. ఏ విధంగా రాస్తున్నంటే ఇది టేబుల్ అనుకోండి, నెక్స్ట్ ఇదేమో చైర్ అనుకుంటున్నాం ఓకేనా. LCM అనుకున్నాం కాబట్టి ఇక 112 ఇంటూ 112 అని రాస్తున్నాం. ఇంటూ ఇక్కడికి ఏమని రాస్తున్నామంటే చూడండి, నో ప్రాఫిట్ నో లాస్ అన్నాడు కాబట్టి టేబుల్ ఇంటూ 6 1/4 అన్నాడు కాబట్టి 1/16 ఈజ్ ఈక్వల్ టు చైర్ అంటే ఎంత, 1/14 కాబట్టి 2 8 జా 2 7 జా వచ్చింది. అంటే టేబుల్ బై చైర్ ఈజ్ ఈక్వల్ 8 అటు వెళ్ళిపోతుంది కాబట్టి 8/7 వచ్చింది. అంటే టేబుల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 8 వచ్చింది. నెక్స్ట్ చైర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే 7 వచ్చింది. కాబట్టి అదే రాస్తున్నాం చూడండి, టేబుల్ అంటే ఇగో 8 అని రాస్తున్నాం, నెక్స్ట్ చైర్ అంటే 7 అని రాస్తున్నాం. క్లియరా కదా, అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే ఈ టేబుల్ను ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ అన్నాడు, 7/1/7. మరి 7/1/7 అంటే ఎంత, 1/14. తర్వాత చైర్ ఎంత క్లాస్ అన్నాడు, 6 1/4 కాబట్టి ఇక -1/16 క్యాన్సిల్ చేసినట్లయితే ఓకేనా. 14 1 జా 14 8 జా, క్లియర్ కదా. నెక్స్ట్ 16 1 జా 16 7 జా, కాబట్టి 8 8 ఎంత వచ్చిందంటే 64 వచ్చింది, ఇది ప్లస్. నెక్స్ట్ తర్వాత 7 7 జా -49 వచ్చింది. అంటే క్లియర్గా చూసినట్లయితే 64లోకి వెళ్ళి 49 తీసేస్తే ఎంత వచ్చింది, 15. మరి ఈ 15 పార్ట్స్ ఈక్వల్ టు 15 రూపీస్ ప్రాఫిట్ అయితే 15 రూపీస్ ప్రాఫిట్ అయితే మరి మనకు కావాల్సింది ఎంత, 112 × 8. 112 × 8 అంటే ఓకేనా 11 లేదా 100 అనుకోండి. 100 × 8 ఎంత, 800. 12 8 జా 96. 800 + 96 ఎంత, 896. మరి 896 పార్ట్స్ ఈక్వల్ టు ఎంత. మెథడ్ 2 చూసినట్లయితే మనకు ఏ విధంగా రాస్తున్నాం, ఇంతకుముందు మనం రాస్తున్నాం కాబట్టి ఓకేనా, టేబుల్ మైనస్ చైర్ అని రాస్తున్నాం ఓకేనా. టేబుల్ మైనస్ చైర్ కాబట్టి ఓవరాల్గా అతనికి ఎంత ప్రాఫిట్ వచ్చింది, 15 రూపీస్ వచ్చింది కాబట్టి ఇక 15 రూపీస్ రాస్తున్నాం. డివైడెడ్ బై టేబుల్ అన్నాడు, టేబుల్ ఎంత, 7/1/7. 7/1/7 అంటే ఎంత, 1/14 కాబట్టి ఇక 1/14 మైనస్ ఆఫ్ 1/16. క్లియర్ కదా. 1/14 అనేది ప్రాఫిట్, 1/16 అనేది లాస్ కాబట్టి మైనస్ ఓకేనా. ఇక టేబుల్కి వెళ్ళి చైర్ తీసిన మైనస్ కాబట్టి ఇక మైనస్, మళ్ళీ అదేంటిది లాస్ కాబట్టి -1/6 కాబట్టి అలానే రాసినాం. 15 డివైడెడ్ బై 14, 16 LCM పైకి వెళ్ళిపోతుంది కాబట్టి 112 అని రాసినాం. 112 ఓకేనా. 112ను 14తో డివైడ్ చేస్తే 8 వచ్చింది కాబట్టి 8 అని రాసినాం. ప్లస్ 112ను 16తో డివైడ్ చేస్తే 7 కాబట్టి ఇగో 8 + 7 15 క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఏ విధంగా వచ్చింది, 112 వచ్చింది. మరి 112 ఇంటూ టేబుల్ ఎంత వచ్చింది, 8 వచ్చింది కాబట్టి ఎంత, 896. మరి 896 అంటే ఆప్షన్ ఏమొచ్చింది, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ వన్. క్లియర్ కదా. టేబుల్కి వెళ్ళి చైర్ తీసేయండి, ఇక 1/14 మైనస్ తర్వాత లాస్ అన్నాడు కాబట్టి ఎంత, -1/16 కదా. కాబట్టి 112ను 14తో డివైడ్ చేస్తే 8 వచ్చింది. 112ను 16తో డివైడ్ చేస్తే 7 వచ్చింది. కాబట్టి ఇక మైనస్ ఆఫ్ మైనస్ ఎంత, ప్లస్ కాబట్టి 8 + 7 15 గెట్స్ క్యాన్సిల్. 112 ఉంది. మరి టేబుల్ అంటే 8 వచ్చింది కదా కాబట్టి అలా సాల్వ్ చేస్తున్నాం. లేదు నేను మెథడ్ 3 కూడా సాల్వ్ చేస్తాం. మెథడ్ 3 అంటే ఇక్కడే పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే LCM 112 కదా, ఇక 112 మరి టేబుల్ ఎంత, 8 కాబట్టి మరి 112 × 8 అంటే ఎంత వచ్చింది, 896 వచ్చింది. మరి 896 తోటి డివిజిబుల్ అయ్యే ఆన్సర్ ఒకటే ఉంది కదా, డైరెక్ట్ ఆన్సరా కాదా. వితౌట్ పెన్ తోటి చేయొచ్చు, వితౌట్ పెన్ తోటి కూడా సాల్వ్ చేసినాం. ఇంతకుముందు మనం ప్రాబ్లం సాల్వ్ చేసిందే కదా. కాబట్టి ఆప్షన్ ఏంటిది, ఎంత, 896 అనేది 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. ఇంకొక ప్రాబ్లం ఇస్తున్నాం. ఈ ప్రాబ్లం అనేది ఇప్పటి వరకు మనం 4 మెథడ్స్ చేసినాం కదా, మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3, మెథడ్ 4 కూడా చేసినాం కదా. మరి అలిగేషన్ ద్వారా కూడా చేయలేమంటే నెక్స్ట్ ప్రాబ్లంను మనం అలిగేషన్ ద్వారా సాల్వ్ చేస్తాం. ఒకసారి క్వశ్చన్ చూసినట్లయితే ఏమి ఇచ్చిందంటే, ఏ shopkeeper sells on LED TV at 19 1/11% profit and a fridge at 10/11% loss.
దెన్ హీ నైదర్ గెయిన్ ఆర్ లాస్ అన్నాడు. బట్ ఇఫ్ హీ సెల్ ఆన్ ఎల్ఈడి టీవీ 25% ప్రాఫిట్ అండ్ ఏ ఫ్రిడ్జ్ ఎట్ ప్రాఫిట్ ఆఫ్ 28/4/7 ప్రాఫిట్ అన్నాడు. రెండు కూడా ప్రాఫిట్లు ఇచ్చిండు. దెన్ హీ ఎర్న్స్ 9,000 యాజ్ ఏ ప్రాఫిట్, ఫైండ్ ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ ఫ్రిడ్జ్ అన్నాడు. ఇంతకుముందు క్వశ్చన్లనేమో మనకు రెండు కూడా ఒకటి ప్రాఫిట్ ఒకటి లాస్ అన్నాడు. ఓకేనా, అప్పుడు ఏమైంది, ప్రాఫిట్ లేదు లాస్ లేదు అన్నాడు. ఇక్కడ కూడా అలానే ఇచ్చిండు. కానీ ఇప్పుడు రెండు కూడా ప్రాఫిట్ లేదు ఇచ్చిండు. ఆ నెంబర్లు కూడా ఇంతకుముందులాగా మనకు 1/14 1/16 లేదా 1/8 1/12 లాగా ఇవ్వలేదు. అలాంటప్పుడు కూడా మనం ఏం సాల్వ్ చేస్తాం, మెథడ్ 1 2 3 4 5 చేయొచ్చు. ఇప్పటి వరకు మనం అలిగేషన్ చేయలే కదా, ఇప్పుడు అలిగేషన్ మెథడ్లో కూడా ఎలా సాల్వ్ చేయాలి మెథడ్ 5 అనేది చెప్తున్నా. ఒక్కసారి చెక్ చేసినట్లయితే మరి 19 1/11 అన్నాడు కాబట్టి ఇగో 19 1/11%. మీకు ఆల్రెడీ మల్టిప్లికేషన్ 11 చెప్పినా లేదా, క్లియర్ కదా. ఓకే, 19 × 11 అంటే 9 యాస్టీజ్ రాస్తాం, 9 + 1 ఓకేనా, 10 పైన 1 209 201 ప్లస్ 209 + 1 ఎంత 210/11%. నెక్స్ట్ తర్వాత 10 ఇంటూ ఎంత ఇచ్చింది మనకు 10/11%. 11 × 10 110 + 10 అంటే 120/11%. ఇవి రెండు కూడా ప్రాఫిటే కదా, రెండు కూడా ప్రాఫిటే కాబట్టి ఏ విధంగా సాల్వ్ చేస్తాం, ఒకటి ప్రాఫిట్ ఒకటి లాస్ ఇచ్చిండు కాబట్టి మనం అలిగేషన్ ద్వారా సాల్వ్ చేస్తాం అనుకున్నాం కదా. మరి అలిగేషన్ ద్వారా ఎలా సాల్వ్ చేస్తాం, ఓకేనా. ఫస్ట్ ఏమన్నాడు ఎల్ఈడి నెక్స్ట్ ఫ్రిడ్జ్ అన్నాడు కాబట్టి ఓకేనా, ఏ విధంగా రాస్తాం, ఎల్ఈడి 210/11 నెక్స్ట్ 120/11 లాస్ కాబట్టి ఓవరాల్గా ప్రాఫిట్ లేదు లాస్ లేదు కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ఇది 120/11 నెక్స్ట్ తర్వాత 210/11 క్లియర్ కదా. 11 క్యాన్సల్ 0 క్యాన్సల్ ఓకేనా, 4 జా నెక్స్ట్ 3 4 జా 3 7 జా అంటే ఎల్ఈడి 4 పార్ట్స్ ఉంటాయి, ఫ్రిడ్జ్ అనేది ఎంత ఉంది 7 పార్ట్స్, క్లియరా కదా. ఓకే, నెక్స్ట్ తర్వాత సెకండ్ కేసు ఏంటిది, మనకు రెండు కూడా ప్రాఫిటే కాబట్టి ఇగో ఎల్ఈడి టీవీ ఓకేనా, ఎల్ఈడి టీవీ ఫ్రిడ్జ్ కాబట్టి ఇది ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ అంటే 25%. నెక్స్ట్ తర్వాత ఫ్రిడ్జ్ 28 × 7 ఎంత వచ్చిందంటే మనకు 96 వచ్చింది. ఎంత సరే 196 + 4 అంటే 200/7 వచ్చింది, 200/7 ఓకేనా. ఓవరాల్గా ఎంత వచ్చింది తెలియదు కాబట్టి మనకి ఏమి ఇచ్చిండు 4:7 అన్నాడు. 4:7 ఎంత ప్రాఫిట్ వచ్చింది మనకు, ఓకే 9,000 రూపీస్ వచ్చింది కాబట్టి ఇక ఇంటూ చేస్తున్నా చూడండి, 4 × 25 నెక్స్ట్ 7 × 200/7 25 4 జా ఎంత వచ్చింది 100 ప్లస్ ఇక 7 క్యాన్సిల్ అవుతాయి కాబట్టి ఎంత 200 డివైడెడ్ బై మరి 4 + 7 రెండు ప్రాఫిట్లే కాబట్టి 11% ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే 9,000 అన్నాడు కాబట్టి ఓకేనా. 100 + 200 ఎంత 300% ఈక్వల్ టు 9,000 × 11 వచ్చింది ఓకేనా. ఇక 20 క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఎంత 3 1 జా 330 జా అంటే ఎంత వచ్చింది 300 వచ్చింది కాబట్టి ఎంత 1% 330 కాబట్టి మరి 100% అంటే ఎంత రావాలి, 100% అంటే 33,000 రావాలి, 33,000 క్లియరా కదా. ఓకేనా, 1% ఈక్వల్ టు 1% 330 అయితే మరి 100% కదా మన కాస్ట్ ప్రైస్ 33,000. కానీ ఆ 33,000 అని ఎన్ని పార్ట్స్, ఇక 11 పార్ట్స్ ఉంటాయి. 33,000 అయితే 11 పార్ట్స్ ఉంటాయి ఓకేనా. ఇప్పుడు మనం ఏ విధంగా రాస్తున్నామంటే చూడండి, 1 పార్ట్ అడిగిందా 2 పార్ట్స్ అడిగిందంటే ఫ్రిడ్జ్ అడిగిండు. మరి ఫ్రిడ్జ్ అడిగిందంటే ఫ్రిడ్జ్ అంటే 7 పార్ట్సే కదా, 7 పార్ట్స్ ఎంత ఓకేనా. 11 తోటి క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 11 300 కాబట్టి 7 3 ఓకేనా. 7 3 ఎంత 21,000. మరి 21,000 అంటే ఆప్షన్ ఏమొచ్చింది, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ వన్. కాబట్టి సింపుల్గా సాల్వ్ చేయొచ్చు, కాకపోతే టైం టేకింగ్ ఎక్కువ పట్టింది. ఇక్కడ అలిగేషన్ చేయాలి, ఇక్కడ కూడా అలిగేషన్ చేయాలి. ఎందుకంటే ఈ మెథడ్ కూడా సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో 5 మెథడ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు ఏ బుక్లో కానీ ఏ ఆన్లైన్ కానీ ఏ ఆఫ్లైన్ క్లాస్లో కానీ చెక్ చేసుకున్నా కూడా
ఇన్ని మెథడ్స్ ఎక్కడ కూడా చెప్పరు. ఇలా కూడా ఆలోచించాలి. నువ్వు మ్యాథ్స్ అయినా నాన్ మ్యాథ్స్ అయినా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయాలి, నువ్వు ప్రాబ్లం అనేది ఎంత ఎక్స్ప్లెయిన్ ఏంటిది ఎక్స్ మోడల్లో ఏ విధంగా చేయాలి, లేదా ఫార్ములా బేస్ అనేది ఎలా సాల్వ్ చేయాలి, లేదా లాజిక్ ద్వారా ఎలా చేయాలి, లేదా వితౌట్ పెన్ తోటి ఎలా సాల్వ్ చేయాలనేది మీకు ఎక్కడ కూడా ఉండదు. ఏదో ఒకటి చెప్తే షార్ట్ కట్ అంటారు, లేదా ఒకటి కాన్సెప్ట్ అని చెప్తారు. కానీ ఇన్ని మెథడ్స్ అనేది మీరు ఎంటైర్ ఏపీ తెలంగాణలో ఎక్కడ చెక్ చేసినా కూడా ఇన్ని మెథడ్లు చెప్పరు. ఓకేనా, మనమే ఎందుకు చెప్తున్నామంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ కూడా అర్థం చేసుకోవాలి. ఓహో ఇలా కూడా చేయొచ్చా, ఇలా కూడా చేయొచ్చు కదా అని థాట్స్ రావాలన్న ఉద్దేశంతో మీకు నంబర్ ఆఫ్ మెథడ్స్. మరి ఇవన్నీ క్వశ్చన్స్ సింపుల్గా ఏమి ఉండవు కదా. ఓకేనా, ప్రీవియస్ వచ్చిన క్వశ్చనే మీరు అనుకున్న టఫ్ క్వశ్చన్సే కదా. మీరు అనుకున్న టఫ్ క్వశ్చన్స్ కూడా ఇన్ని మెథడ్లో చేయొచ్చా, ఇన్ని మెథడ్లో చేయొచ్చు. కాబట్టి అందుకోసమే మ్యాథ్స్ అంటే భయపడకండి, ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ విద్యార్థులారా. ఓకేనా, ఫాస్ట్గా చేయడానికి ట్రై చేయండి. స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, కానీ తర్వాత మనకు చేయంగా ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ చేస్తాం. కాబట్టి నువ్వు క్వశ్చన్ చూడంగానే ఇంత పెద్ద నెంబర్ ఇచ్చిండు భయపడితేనే ఇక నువ్వు అసలు క్వశ్చనే చదవవు. ఓకేనా, కొంతమంది మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా కొంచెం క్వశ్చన్ పెద్ద కనపడంగానే వదిలేస్తారు. వదిలేయకండి. క్వశ్చన్ ఎంత పెద్దగా ఉంటే సొల్యూషన్ అంత సింపుల్గా ఉంటుంది. కాబట్టి ఓకేనా, ఈ మెథడ్ నేను అలిగేషన్ మోడల్ చేసిన కదా, 5th మెథడ్ అనేది మీరు ఇంతకుముందు చెప్పిన 4 మెథడ్స్ చెప్పిన కదా, ఆ 4 మెథడ్స్లో ట్రై చేయండి. 100% ఆన్సర్ అనేది వస్తుంది. కాబట్టి నెంబర్లు చూసి భయపడకండి. ఓకేనా, మీరు ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చేయండి. వితిన్ 2-3 మంత్స్లో నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఓకేనా ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయడానికి ఈజీగా వస్తాయి. ఎందుకు 2-3 మంత్స్ అని చెప్తున్నా అంటే, మీరు 10th అయిపోయిన తర్వాత ఇంటర్ 2 ఇయర్స్, తర్వాత డిగ్రీ 3 ఇయర్స్, ఆల్మోస్ట్ ఆల్ 5 ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది. డిగ్రీ అయిపోయినాకనే మళ్ళీ కాంపిటేటివ్గా వస్తామంటే పీజీ ఒక 2 ఇయర్స్ చేస్తాం. ఆల్మోస్ట్ ఆల్ ఒక 5 to 7 ఇయర్స్ అనేది మ్యాథ్స్కు దూరంగా ఉన్నావు. మళ్ళీ ఇప్పుడు నువ్వు మ్యాథ్స్ స్టార్ట్ చేస్తున్నావు అంటే కొంచెం టైం టేకింగ్ పడుతుందా లేదా? నువ్వు పట్టంగానే నాకు రావాలంటే ఎట్లా వస్తుంది? ఒక 2 మంత్స్ 3 మంత్స్ టైం తీసుకుంటుంది. తర్వాత నీకు 2-3 మంత్స్ తర్వాత కొంచెం మ్యాథ్స్ పైన గ్రిప్ వస్తే ఇక నువ్వు ఆల్మోస్ట్ ఆల్ ఫాస్ట్ చేస్తావు. మ్యాథ్స్కున్న గొప్పతనం ఏంటంటే నువ్వు ప్రాబ్లం చేయంగా వచ్చిందనుకోండి, ఆ యాంగ్జైటీ వేరే ఉంటుంది. అవునా కదా? ఓకేనా, కాబట్టి నువ్వు మ్యాథ్స్ రాదని ఎప్పుడు అనుకోకూడదు. నువ్వు వచ్చింది ఏంటిది? జాబ్ కొట్టడానికి కదా. మరి జాబ్ కొట్టడానికి వచ్చినప్పుడు మ్యాథ్స్ రాదా? ఆ లాజిక్ అనేది ఎలా మర్చిపోతారు? నీకు జాబే వచ్చినప్పుడు మ్యాథ్స్ రాదా? ఈజీగా వస్తుంది. కాబట్టి ప్రాబ్లమ్స్ అనేవి డిఫరెంట్గా ఆలోచించండి. కొత్త క్వశ్చన్స్ చేయండి. డిఫరెంట్ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. పెద్ద క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. మీరు బిగినర్స్ లేదా లర్నర్స్ అయితే ఓకేనా, సింగిల్ లైన్ 2 లైన్స్ ఫస్ట్ స్టార్ట్ చేయండి. తర్వాత మనకు అనుకున్నాం కదా, బేసిక్ లెవెల్, మోడరేట్ లెవెల్, తర్వాత అడ్వాన్స్ లెవెల్, ప్రీవియస్ క్వశ్చన్స్, తర్వాత ప్రాక్టీస్ క్వశ్చన్, ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. ఈజీగా గెట్ ఆన్ అవుతారు. నువ్వు జనరల్ స్టడీస్ ఎంత చదివినా సముద్రం, కానీ మ్యాథ్స్ అనేది లిమిటెడ్ సిలబస్, ఫాస్ట్గా చేయొచ్చు. ఓకేనా, బైక్ కూడా కొట్టే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మీరు మ్యాథ్స్ కూడా ఎక్కువ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే నువ్వు ఏ ఎగ్జామ్ రాసినా అరిథమెటిక్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, ప్యూర్ మ్యాథ్స్ కావచ్చు 50% ఉంటుంది. కాబట్టి ఈజీగా జాబ్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ రోజు నుంచే నువ్వు స్టార్ట్ చేయి. ఈజీగా నువ్వు జాబ్ అనేది వస్తుంది.